హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ పాయ అండి. అదేనండి మేకాల పులుసు. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. నేను 4 మేకాలు తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఈ కాళ్ళని ముందు నేను ఉడికిస్తున్నానండి. దానికోసం కుక్కర్లో వాష్ చేసిన కాళ్ళు వేసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. అంటే 250 ml వాటర్ వేసుకుంటున్నాను. దీంట్లోనే చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. దీన్ని కుక్కర్ మూత పెట్టి లేతగా ఉంటే 8 నుంచి 10 విజిల్స్ రావాలండి. కొంచెం ముదురుగా ఉంటే 15 నుంచి 20 విజిల్స్ అయినా రావాలి. అది ఉడికేలోగా నేను చింతపండు నానబెట్టుకుంటున్నానండి. చూపిస్తున్నాను చూసారా, 50 grams ఉంటే సరిపోతుంది మనకి చింతపండు. వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. నానుతుంది చింతపండు, గుజ్జు తొందరగా వస్తుందండి నానడం వల్ల. నాకు 10 విజిల్స్ వచ్చేసినాయండి. ప్రెషర్ కూడా అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, నాకు ఇంకా వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి. ఒకసారి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా ఎగిరించుకుందామండి. మనకు ఒక 5 to 7 minutesలో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోతుందండి. చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిచ్చేసుకోవాలి. వాటర్ ఎగిరిపోయినాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు, తగినంత ఉప్పు వేసి కలుపుకుంటున్నానండి తొందరగా వేగడానికి కోసం. ఇవి వేగుతూ ఉంటాయండి ఉల్లిపాయలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను చూపించాను కదండి, ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మనకి ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం కాళ్ళు ఉడకబెట్టుకుంటున్నప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు కూడా వేసుకుంటున్నాము. మనం ఏ ఇతర మసాలా వేసుకోమండి. అక్కడ 1/2 స్పూన్ వేసుకుంటున్నాం, ఇక్కడ 1/2 స్పూన్ వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. చూస్తున్నారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ఉడకబెట్టిన కాళ్ళు కూడా వేసుకోండి. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండులోంచి బాగా గుజ్జు తీసి 1కి 2 సార్లు నీళ్ళు వేసుకుని చింతపండు రసం అంతా తీసి దీంట్లో వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేసుకోండి. అలాగే మన ఛానల్లో మటన్ కర్రీ కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా వాచ్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం లాస్ట్గా తీసుకున్న చింతపండు రసాన్ని కాళ్ళు ఉడకబెట్టిన కుక్కర్లో వేసి ఒకసారి తిప్పుకుని దీంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో సరిపడేంత కారం వేసుకుంటున్నాను. మన పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పటికీ దీంట్లో 2 చెంచాలు కారం పట్టిందండి. అంతా ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఇది బాగా మరిగి దగ్గరికి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదండి, మటన్ పాయ ఎంత చక్కగా ఉడుకుతుందో. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మటన్ పాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, మన కాలు పులుసు చక్కగా ఉడికిపోయింది. పులుసు బాగా మరిగిందండి, దగ్గర పడింది, చక్కగా అయింది. మనకు అయిపోయినట్టే మటన్ పాయ. ఇంకా లాస్ట్లో దీంట్లో కొత్తిమీర చల్లుకొని అంతా కలిసేలా కలుపుకొని దించేసుకోవడమేనండి. అంతే, రెడీ అయిపోయిందండి మన కాళ్ళ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.